విపక్ష నేత జగన్ విచ్చలవిడి అక్రమాలతో వేల కోట్ల సంపద పోగేశారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్ బినామీల పేరుతో వేలాది ఎకరాల భూములు గనులు ఉన్నాయని చెప్పారు. వాటి విలువ కొన్ని వేల కోట్ల రూపాయలుంటుందన్నారు. ఆ భూముల వివరాలను జిల్లాల వారీగా వెల్లడించారు. ఇటీవల స్వచ్ఛందంగా వెల్లడించిన నల్లధనంలో జగన్ సొమ్మే 10,000 కోట్లు ఉన్నట్లు వస్తున్న వార్తలకు విపక్ష నేత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తుని ఘటనలో వైకాపా పాత్ర సుస్పష్టమన్న ఉమా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం విమర్శల్ని తిప్పికొట్టారు. హైదరాబాద్ నుంచి 13,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్లో 10,000 కోట్ల రూపాయలు ఒక ఆర్థిక నేరగాడి దగ్గర నుంచి ప్రకటించబడ్డాయని వార్తలు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల అభియోగాలతో సుమారు 11 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. దోచుకున్న డబ్బులో 43,000 కోట్లు జప్తు చేయబడి ఉన్నాయి. ఆల్రెడీ 1,00,000 కోట్లలో ఇవాళ ఈ ఆర్థిక నేరగాడు ప్రకటించబడ్డ 10,000 కోట్లలో బినామీ షేర్లన్నీ కూడా ప్రకటించబడ్డాయని, వేల కోట్ల రూపాయలు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న ఆర్థిక నేరగాడు జగనా అన్నది జగమెరిగిన సత్యమా? ఇవాళ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పాలి. ఇది మా ప్రజల సొమ్ము. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్స్ పేర్లు ప్రకటించకపోవచ్చు, కానీ ప్రజా జీవితంలో వేళ్లన్నీ కూడా నీ కళ్ళే చూపిస్తూ ఉన్నాయి. శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నావు ప్రతిరోజు. ఇప్పుడు సమాధానం చెప్పు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా విజయసాయి రెడ్డి గారిని ఆర్బీఐ డైరెక్టర్గా రికమెండ్ చేస్తే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు భయపడిపోయాడు. దొంగ నోట్లు కూడా ముద్రిస్తారనే భయంతో విజయసాయి రెడ్డిని ఆర్బీఐ డైరెక్టర్గా ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. ఇవాళ నువ్వు రాజ్యసభ సభ్యుని చేశావు. మీరు దోచుకున్న డబ్బంతా కూడా ఇడుపులపై అండర్ గ్రౌండ్ లో ఇంకా వేల కోట్ల రూపాయలు ట్రక్కులు కొద్ది డబ్బు ఉందని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. బెంగళూరు నీ వైట్ హౌస్ రాజప్రసాదంలో కూడా లారీలు డబ్బులు పెట్టి కూర్చున్నావు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ 40%, 50% వెళ్ళిపోతా ఉంది. అదే ఆ సంపద అంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కినట్టయితే ఇవాళ 10,000 కోట్లు ఇవాళ ఆ డబ్బు మనకు ఉపయోగపడేది. మొన్న జరిగిన ఎన్నికల్లో 14లో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే 2 సంవత్సరాలు కూడా ఓపిక పట్టలేకపోయాం. తునిలో రైలు దహనం, ఆనాడేమో చెన్నారెడ్డి గారిని దింపడానికి మతకల్లోలు నీ తండ్రి అధికారంలో రానప్పుడు అధికారం కోసం. ఇవాళ వేల మంది రైల్లో ఉన్నా కూడా నువ్వేమాత్రం కూడా ఆలోచన, పాప భీతి కూడా లేదు. పులివెందులకు నీళ్లు తీసుకొస్తాం, మడగసెరకు నీళ్లు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి.